హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రేడింగ్ పాండే యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం నిన్న చెప్పిన విధంగానే మార్కెట్ అయితే బుల్లిష్గానే మూవ్ అయింది ఈరోజు. కానీ ఇంట్రాడేలో అయితే ఎటువంటి కాల్స్ అయితే మనకి ఎంట్రీస్ అనేది దొరకలేదు. మార్కెట్ కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్ళిపోయింది, అలాగే మళ్ళీ డౌన్ సైడ్కి అయితే వచ్చింది. పాజిటివ్లోనే క్లోజ్ అయింది, బట్ మనకైతే ఎంట్రీ ఇవ్వలేదు. సో రేపు మన బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఏంటని క్లియర్గా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రజెంట్ కూడా ఇంకా బుల్లిష్గానే ఉంది. మనకి నెక్స్ట్ సపోర్ట్ అయితే మేజర్ సపోర్ట్ అయితే ఈ 51,950 అనేది మేజర్ సపోర్ట్. మనకి మార్కెట్ రేపు స్లోగా ఈ సపోర్ట్ దగ్గర వరకు వచ్చి మనకు ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇలా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో మనం అయితే అప్ సైడ్కి ఎంట్రీ అయితే తీసుకోవాలి. ఇంట్రాడేగా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే రేపు వచ్చే అవకాశం ఉంది. ఒకటి మార్కెట్ అయితే బుల్లిష్. రేపు గనక మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కొంత ఫాల్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. ఆ ఫాల్లో మనం డౌన్ సైడ్ అప్ సైడ్కి అయితే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో ఎంట్రీ అయితే తీసుకోవాలి. ఇలా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో మనం అయితే అప్ సైడ్కి ఎంట్రీ తీసుకోవాలి. ఈ బ్రేక్అవుట్లో మనం అయితే అప్ సైడ్కి తీసుకోవాలి. అలాగే ఈ ట్రెండ్ లైన్ లో అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ట్రెండ్ లైన్స్ని డ్రా చేస్తారు. ఎలా? ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తారు, ఇక్కడ నుంచి ఓ ట్రెండ్ లైన్ని పాస్ చేస్తారు. ఇది రేపు ఒక క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ కానీ ఒక రెడ్లో క్రాస్ అయిందంటే ఈ లోలో సెల్ చేస్తారు, ఈ అప్ సైడ్ స్టాప్ లాస్ పెడతారు. ఈ అప్ సైడ్ కూడా పెట్టరు, ఈ క్యాండిల్ హైట్లోనే మనకైతే స్టాప్ లాస్ అనేది పెడతారు రిటైల్ ట్రేడర్స్. ఇక్కడే వాళ్ళు లాస్ అవుతారు. ట్రెండ్ లైన్ అయితే పర్ఫెక్ట్. ఇది ట్రెండ్ లైన్గా మనం ఇంట్రాడేగా ట్రెండ్ లైన్ అయితే తీసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే రేపు తీసుకోవచ్చా లేదని అడిగితే కనుక ఎంట్రీ అయితే తీసుకోకూడదు. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్. ఈ బుల్లిష్ మార్కెట్లో మనం బేరిష్ ఎంట్రీలు ఎలా తీసుకుంటాం? ఎంట్రీలు అసలు అవ్వకూడదు. అయితే మనకి బుల్లిష్ ఎంట్రీలు వస్తేనే మాత్రమే వెతకాలి, ట్రేడ్ చేయాలి, లేదంటే అవాయిడ్ చేయాలి. రేపు అయితే సేమ్ మనకి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లు తీసుకుంటారు. మార్కెట్ కొంతవరకు ఫాలో అవుతుంది, కానీ ఈ విధంగా చేయడం ఫాలో అవుతుంది. నేను చెప్తున్నాక కన్ఫర్మ్గా ఈ సపోర్ట్ వరకు అయితే ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఈ మూమెంట్ కోసం మనమైతే మన స్టాప్ లాస్ని అయితే రిస్క్ చేయకూడదు. రిస్క్ అని కాదు, ఇది ట్రేడింగ్కి విరుద్ధం. మనం ఒక ప్రొఫెషనల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రొఫెషనల్గానే బిహేవ్ చేయాలి. కొన్నిసార్లు మనకి క్రికెట్ చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది. కొన్నిసార్లు టాస్ బాల్ పడినా, స్లాట్లో పడినా మన ప్రొఫెషనల్ బ్యాటర్స్ ఈ రోహిత్ శర్మ, కోహ్లీ కానీ వీళ్ళు టాస్ పడింది కాదని హిట్టింగ్ చేశారు. వాళ్ళు టాస్ పడినా కానీ అది హిట్టింగ్ చేసే సమయం కాదు. దాని గురించి వాళ్ళ హిట్టింగ్ చేయరు. వాళ్ళు టాస్ పడినా, స్లాట్ పడినా డిఫెన్స్ ఆడతారు. ఇదే ప్రొఫెషనల్ అంటే మనకు కూడా రేపు ఎంట్రీ వచ్చిన, డౌన్ సైడ్కి ఎంట్రీ వచ్చిన, అది మనం ట్రేడ్ తీసుకుంటే డౌన్ సైడ్ వెళ్తుంది, కన్ఫామ్గా వెళ్తుంది, కానీ ట్రేడ్ చేయకూడదు. ఇది ప్రొఫెషనల్ కాదు. మనం ఎప్పుడైతే ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తామో మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి హై ఛాన్స్ ఉన్నాయి. అలాగే ఇంకో డౌన్ సైడ్కి ఎంట్రీ వచ్చే అవకాశం ఏముందంటే ఇలా మనకి ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ఓ ఎం ప్యాటర్న్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఇదొక ఎం, ఇదొక ఎం, లేదా దీనే డబుల్ టాప్ అంటారు. ఇదొక టాప్, ఇదొక టాప్, ఇలా ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బ్రేక్అవుట్లో కూడా మనం డౌన్ సైడ్ తీసుకోవచ్చు, కానీ చేయకూడదు. ఈ రెండు మనం అయితే క్లియర్ కట్గా చేయకూడదు. మనం రేపు ఎటు పరిస్థితుల్లో అప్ సైడ్ మూమెంట్, అప్ సైడ్ ఎంట్రీలు మాత్రమే ఎతకాలి. సేమ్ రేపు అయితే మార్కెట్ అనేది కొంత ఫాల్ అయితే పడుతుంది కన్ఫర్మ్గా. ఫాల్లో మనకి అయితే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లేదా ఏమైనా ప్యాటర్న్స్ ఒకే రేంజ్లో ఉండి మార్కెట్ బ్రేక్అవుట్ ఇవ్వడం, లేదా మార్కెట్ సడన్గా ఫస్ట్ 2 క్యాండిల్లోనే డౌన్ సైడ్కి వచ్చేసి షార్ప్ ఫాల్, ఒక 10 లోపే మార్కెట్ సడన్గా ఫాలో అయిపోతే మళ్ళీ మార్కెట్ రికవరీ అవ్వడానికి టైం పడుతుంది. సో మళ్ళీ రికవరీలో మనమైతే అప్ సైడ్కి ఎంట్రీ తీసుకోవచ్చు. మనకి ఒక ఫ్లాగ్ కానీ లేదా మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో మనం అయితే అప్ సైడ్కి అయితే ఎంట్రీలు వెతకాలి. లేదా మార్కెట్ డౌన్ సైడ్ పడి ఇక్కడ ఒక ఈ రేంజ్లోనే ఒక 2 to 2.5 or 3 hours రేంజ్లో ఫైట్ చేస్తే మార్కెట్ అనేది ఈ రేంజ్ బ్రేక్అవుట్లో మనం అయితే అప్ సైడ్ కానీ తీసుకోవచ్చు. మార్కెట్ కన్ఫర్మ్గా
అప్ సైడ్ వెళ్తుంది. ఎప్పుడైనా కానీ రేంజ్ బ్రేక్అవుట్లో మనకి మినిమం టైం 2 అవర్స్ ఉండాలి ఇంట్రాడేకి. సమ్ టైమ్స్ 1.5 అవర్ తీసుకోవచ్చు. 2 అవర్స్ ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఎటు బ్రేక్ అవుతే అటు వెళ్ళే హై ఛాన్సెస్ ఉన్నాయి. డౌన్ సైడ్ బ్రేక్ అవుతే కనుక మనం అయితే తీసుకోం. అప్ సైడ్ బ్రేక్ అవుతే కనుక పర్ఫెక్ట్గా తీసుకోండి. స్టాప్ లెస్ ఆ రేంజ్ లోలో స్టాప్ లెస్ పెట్టండి. ఈ బ్రేక్అవుట్లో ఎంట్రీ అయితే అవ్వండి. ఇది సెకండ్ కేస్. ఎప్పుడు మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి ఒకటి అప్ సైడ్ వెళ్ళిపోతుంటే ఈ ఎంట్రీలో ఫ్లాగ్లో ఎంట్రీ అవ్వడం, లేదా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళకుండా ఒకే రేంజ్లో క్రియేట్ అవుతే కనుక ఆ రేంజ్ బ్రేక్అవుట్లో అప్ సైడ్ ఎంట్రీ అవ్వడం. ఇది ఫస్ట్ కేస్. ఈ రెండు రేపు మార్కెట్లో పడే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి ఎట్టి పరిస్థితుల్లో రేపు అయితే డౌన్ సైడ్ ఎంట్రీలు వచ్చినా కానీ తీసుకోకుండా అదే ప్రొఫెషనల్. ఇది బుల్లిష్ మార్కెట్లో మనం బుల్లిష్ ఎంట్రీలు మాత్రమే వెతకాలి. బుల్లిష్ ఎంట్రీలు వస్తేనే మాత్రమే చేయాలి. లేదు మార్కెట్ డౌన్ సైడ్ రాలేదు, కంటిన్యూస్గా మళ్ళీ ర్యాలీ చేసుకుంటే అప్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి, సేమ్ మనకి మళ్ళీ ఒక ప్యాటర్న్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఫ్లాగ్ ఇలా పైకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనకి ఫ్లాగ్ పడే అవకాశం ఉంటుంది. ఆ ఫ్లాగ్ బ్రేక్అవుట్లో కూడా మనం అప్ సైడ్ తీసుకోవచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనాలిసిస్. ఇప్పుడు మనం నిఫ్టీని అయితే అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీ అయితే మనం నిన్న ఏమనుకున్నామంటే కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం వీక్గా ఉందనుకున్నాం. బట్ ఈరోజు అయితే మార్కెట్ కొంచెం బాగానే పాజిటివ్లో ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే నిఫ్టీ కొంచెం పాజిటివ్గా మూవ్ అయింది. సో రేపు ఇది కూడా సేమ్ అనాలిసిస్. గ్యాప్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మార్కెట్ని అయితే ఫాల్ రానివ్వండి. ఈ సపోర్ట్ వరకే మనకి 23,660 అనేది మేజర్ సపోర్ట్. ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో మనకి అప్ సైడ్ ఎంట్రీ వస్తే తీసుకుందాం, లేదా ఇక్కడ ఏమైనా డబ్ల్యూ ప్యాటర్న్ ఫండ్నా తీసుకోవచ్చు. మనకి మార్కెట్ ఎప్పుడైనా బుల్లిష్ మార్కెట్లో ఫాల్ అవుతున్నప్పుడు 2-3 విధాలుగా మార్కెట్ అయితే మనకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉంది. ఒకటి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, మనం ఆల్రెడీ ఇది వరకు మాట్లాడుకున్నాం. సెకండ్ ఏంటంటే డబ్ల్యూ ప్యాటర్న్ లేదా డబుల్ బాటమ్. ఇదొక బాటమ్ లేదా దీన్నే డబుల్ బాటమ్ అంటారు. ఈ హైలో మనం అయితే ఎంట్రీ అవుతాం, ఈ బాటమ్ లోలో స్టాప్ లాస్ పెడతాం. ఇదొక ఎంట్రీ. థర్డ్ ఎంట్రీ ఏంటంటే రేంజ్ బౌండ్. మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి ఫాల్ అయిపోయి ఇదే ఏరియాలో ఒక 2 to 3 అవర్స్ మధ్యలో కనుక బ్రేక్అవుట్ ఇస్తే మనం ఈ ఎంట్రీలో మనం అయితే అప్ సైడ్కి ఎంట్రీ అవ్వచ్చు. లేదంటే రేర్ కేసెస్ మార్కెట్ ఒక సిమెట్రిక్ ప్యాటర్న్ని క్రియేట్ చేయడం, ఇది హై వాలటిలిటీ మార్కెట్లో ఫామ్ అవుతుంది. ఈ బ్రేక్అవుట్లో మనం అయితే అప్ సైడ్కి అయితే ఎంట్రీ అవ్వచ్చు. ఇది ఒక ప్యాటర్న్. ఇవన్నీ బుల్లిష్ ప్యాటర్న్. ఎందుకని నేను బుల్లిష్ ప్యాటర్న్ చెప్తానంటే మార్కెట్ కన్ఫర్మ్గా చెప్తున్నాను, బుల్లిష్ ట్రెండ్. ఈ బుల్లిష్ మార్కెట్లో మనం ఎంతసేపటికి బుల్లిష్ ఎంట్రీలు మాత్రమే వెతకాలి. మనకి బేరిష్ ఎంట్రీలు వచ్చినా చేయకూడదు. అదే ప్రొఫెషనల్. ఎప్పుడైనా ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తే మనమైతే సక్సెస్ అవుతాం కన్ఫర్మ్గా. అంతేగాని ఆకతాయితనంగా ఎందుకు చేయకూడదు అని చేస్తే కనుక నో లాజిక్. మనమైతే అందరి ట్రేడర్ లాగానే లాస్ అవుతాం. 99% ట్రేడర్స్ ఎలా లాస్ అవుతున్నారో మనం కూడా అలాగే లాస్ అవుతాం. ఓకే, హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ.